సార్ ఏంటి సార్ కర్ణావతి యూనివర్సిటీకి వచ్చారు? ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న గుజరాత్ దాకా తీసుకొని వచ్చారు. ఈ యూనివర్సిటీ గొప్పతనం ఏంటి సార్? అంటే ఇక్కడ ఇదెందుకు చూస్ చేసుకున్నారు అసలు? సార్ కర్ణావతి యూనివర్సిటీ గురించి సింపుల్ గా షార్ట్ గా ఒక మాటలో చెప్పాలంటే సార్, ఇండియాస్ వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్రీమియం యూనివర్సిటీ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే మన కర్ణావతి యూనివర్సిటీ సార్. ఫీజ్ తోటి ప్రశాంతంగా మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై స్కిల్స్ తోటి నేను బయటికి రావాలి, ప్రీమియంగా ఉండాలి, నేను చదువుకున్న యూనివర్సిటీ తక్కువ బడ్జెట్లో కావాలి అని అంటే మాత్రం కర్ణావతి యూనివర్సిటీ NAC A+ అక్రిడిటేషన్ కలిగిన యూనివర్సిటీ. A+ అక్రిడిటేషన్ మామూలు విషయం కాదు. దట్ టు ఇన్ సిటీలో, అంటే గాంధీనగర్ ఇన్ సిటీలో ఇంత ప్రీమియం యూనివర్సిటీ NAC A+ అక్రిడిటేషన్ లో మన స్టూడెంట్స్ కి పరిచయం చేద్దామని చెప్పి మనం ఇక్కడ దాకా రావడం జరిగింది సార్. ఇక్కడికే ఎందుకు రావాలి స్టూడెంట్స్ అని అంటే మీరు ఏం చెప్తారు దానికి? ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లో నేను బీటెక్ చదువుకోవాలి, ఇండస్ట్రీస్ తో కూడిన ఎడ్యుకేషన్ నాకు కావాలి, ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం లో నేను చదువుకోవాలి, నాకు అయిపోయిన వెంటనే అవ్వక ముందే మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలి, సొంతంగా నాకు స్టార్ట్అప్ చేసుకోవాలనే ఆలోచన ఉంది, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ యూనివర్సిటీకి మించిన యూనివర్సిటీ నాకైతే కనిపించలేదు సార్ ఇండియాలో. ఇక్కడికి వచ్చేది కూడా హై క్వాలిటీ PhD ప్రొఫెసర్స్ అందుబాటులో ఉన్న యూనివర్సిటీ. వీళ్ళందరూ కూడా ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వెరీ హై ఎమర్జింగ్ సిటీ, ర్యాపిడ్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే ఇండియాలో అది గాంధీనగర్. అందులో సెంట్రల్ లో మన యూనివర్సిటీ ఉంది. అన్ని విధాల కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఎన్ని మినిట్స్ పడుతుంది సార్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు? 1 డే పడుతుంది సార్ ఇన్ ట్రైన్. అదే మీరు ఫ్లైట్ లో అయితేనేమో 2 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. అంటే ఏదైనా బీటెక్ చేయాలి అనుకుని జాయిన్ అయితే ఉండే బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఏంటి అసలు? సార్ మనది వచ్చేసి కర్ణావతి యూనివర్సిటీ యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఈ కర్ణావతి యూనివర్సిటీ స్టూడెంట్ ని ఇండస్ట్రీ రెడీ చేసి పంపిస్తుంది బయటికి. అంటే ఏంటంటే మనకు ఇన్ క్యాంపస్ లోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉంది, అండ్ యూనివర్సిటీ సిచ్యువేటెడ్ మీకు అర్థమైపోతుంది గాంధీనగర్ మెయిన్ సిటీలో ఉంది మన యూనివర్సిటీ. వెరీ నియర్ బై ఇన్ఫో సిటీ అండ్ గిఫ్ట్ సిటీ కూడా మనకు వెరీ నియర్ బై అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఈ యూనివర్సిటీని ఈ గుజరాత్ స్టేట్ అందరూ కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అంటారు, AI యూనివర్సిటీ అంటారు యూనివర్సిటీ. ఎందుకనంటే ఏ ల్యాబ్స్ ఉన్నాయి సార్ లోపల, ఏ మెషిన్ లెర్నింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఏ డేటా స్ట్రక్చర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఏ ఆర్కిటెక్చర్ ల్యాబ్స్ ఉన్నాయి, తర్వాత స్కాడా ల్యాబ్ ఉంది, SCO ల్యాబ్ ఉంది, అండ్ వెన్ కమింగ్ టు IoT ల్యాబ్ ఉంది. అంటే స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ మెయిన్ గా CSC ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కి అయితే ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందించగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇండియాలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ సార్. సో ఎన్ని కంపెనీస్ తోటి టైఅప్ అయి ఉండొచ్చు సార్? ఇది 200 కంపెనీస్ తో టైఅప్ అయి ఉంది. మీకు గూగుల్ తీసుకోండి, యాక్సెంచర్ తీసుకోండి, IBM తీసుకోండి, TCS, విప్రో, డెలాయిట్, వీళ్ళు డైరెక్ట్ ఇండస్ట్రీ పార్ట్నర్స్. నేను చెప్పిన ఫస్ట్ ఇవి ఇండస్ట్రీ పార్ట్నర్స్. అంటే గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద నేర్పిస్తుంది, వెన్ కమింగ్ టు IBM వచ్చేసి రోబోటిక్ ఆటోమేషన్ మీద నేర్పిస్తుంది, TCS వచ్చేసరికి AI పాత్ సైబర్ సెక్యూరిటీ మీద కోచింగ్ నేర్పిస్తుంది. అంటే అఫీషియల్ ఇండస్ట్రీ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో మన యూనివర్సిటీకి వచ్చి ఎవ్రీ సెమిస్టర్ 30 hours కోచింగ్ ఇస్తారు. వీటి మీద సపరేట్, మన కోర్స్ తో సంబంధం లేదు, సపరేట్ గా 30 hours ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఈ యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి సార్ ఫర్ 4 years 4 సంవత్సరాలు కలిపి 6,64,000 రూపాయలు డివైడెడ్ బై 4 years 1,66,000 రూపీస్ పర్ ఇయర్ సార్, అంతే ఫీజ్. సో అంతా బానే ఉందండి, అంటే మీరు చెప్పిన పాయింట్ లో చాలా బానే ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా సార్? ఈ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఇందులో మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా సార్? అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి స్టూడెంట్ కి. 7.5 లక్షల వరకు ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా వితౌట్ ఎనీ కొలెటరల్ మనము ఎడ్యుకేషన్ లోన్ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తీసుకునే అవకాశం ప్రతి స్టూడెంట్ గవర్నమెంటే కల్పిస్తుంది. ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ అయితే బ్లాక్ ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ KU టెక్ హబ్. బిల్డింగ్ అంతా మీకు బీటెక్ స్టూడెంట్స్ కి స్కాడా ల్యాబ్స్ ఉన్నాయి, అంటే డేటా అనలిటిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, డేటా అక్విజిషన్ ల్యాబ్స్ ఉన్నాయి, తర్వాత వెన్ కమింగ్ టు SOC ల్యాబ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఉంది లోపల, నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది, IoT ల్యాబ్స్ ఉన్నాయి, హార్డ్వేర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇలా అరౌండ్ ఆఫ్ అబౌట్ 8 to 10 ల్యాబ్స్ మనకు ఈ బ్లాక్ లో ఉంటాయి. అండ్ ఇందులోనే మనకు బీటెక్ వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ లైబ్రరీ ఉంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే సార్, ఏవైతే మనం థియరిటికల్ గా చదువుకున్నామో క్లాస్ లో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే ప్లేస్ ఇది. ఓకే,
ఇక్కడనే స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. మనకు KIIF కర్ణావతి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ అని చెప్పి మన అఫీషియల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని స్కిల్స్ నేర్చుకొని జాబ్ చేయాలనే ఆలోచన 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఉంది. కానీ ఒక 20% క్రీమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి ఆలోచన ఉంటుంది. వీళ్ళే ఒక 10 మందికి జాబ్ ఇవ్వాలని బిజినెస్ ని స్టార్ట్అప్ చేద్దాము అనుకునే స్టూడెంట్స్ కి కొన్ని ఐడియాస్, కొన్ని థాట్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. అందులో నుంచి మన KIIF నుంచి మన స్టూడెంట్స్ కి 15 crores వరకు ఫండింగ్ అమౌంట్ యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఫండింగ్ మన స్టూడెంట్స్ కి గవర్నమెంట్ ఎయిడ్ ద్వారా మన స్టూడెంట్స్ కూడా అందించే ప్రోగ్రామ్ మన కర్ణావతి యూనివర్సిటీ చేస్తుంది సార్. మన యూనివర్సిటీలో AI టవర్ ఉంది. AI టవర్ లో ఉన్న AI ల్యాబ్స్, మెషిన్ లెర్నింగ్ ల్యాబ్స్, డేటా స్ట్రక్చర్ ల్యాబ్స్ ఒక్కసారి అవి కూడా చూద్దాం సార్. అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ ద్వారా రన్ అయ్యే AI టవర్ సార్ ఇది. టోటల్ మనకు ఇందులో 6 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద మనకు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా 3 ఉంటాయి, పైన 3 ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ AIML ల్యాబ్స్ అండి. చాలా యూనివర్సిటీస్, మా యూనివర్సిటీస్ లో AIML ఉంది అంటున్నారు, బట్ మెషిన్ లెర్నింగ్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ల్యాబ్స్ మన ఇండియా చాలా రేర్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి ఇది అడ్వాన్స్డ్ AI ల్యాబ్స్ పవర్డ్ బై NVIDIA వాళ్ళ యొక్క సహకారంతో రూపుదిద్దిన మన AI ల్యాబ్స్. అన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు సార్ ఇక్కడ స్టూడెంట్స్. బాగున్నాయి సార్, బాగున్నాయి, చాలా బాగుంటుంది. ఇది AIML ల్యాబ్ అండి. ఇది AIML ల్యాబ్, ఓకే. AI డేటా స్ట్రక్చర్ ల్యాబ్. ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్. ఇది పవర్డ్ బై NVIDIA. ఇది సర్వర్ సార్ మనకు. ఓకే. NVIDIA వాళ్ళే తీసుకొచ్చి ఇదంతా కూడాను ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన స్కిల్స్ క్లాస్ రూమ్ ఉంది సపరేట్ గా. ఈ సిస్టమ్ సూపర్ కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు గ్రాఫిక్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఏంటివి, టోటల్ అసలు మనము వర్క్ ఎలా చేయాలి, కొత్తగా ఏమైనా థింక్ చేసి కోడింగ్, పైథాన్ కోడింగ్ నేర్చుకోవడానికి కానివ్వండి, జావా స్క్రిప్టింగ్ కి కానివ్వండి, ఎలా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం దాని మీద ప్రతి ఒక్కటి అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ NVIDIA, అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ గూగుల్, IBM వాళ్ళు వచ్చి కోచింగ్ ఇస్తారు ఇక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు హైయెస్ట్ ప్రాసెసింగ్ వల్ల ఉన్న జీనేనే. ఓకే, ఏదో మామూలుగా చెప్తున్నారు అనుకున్నాను కానీ ట్రూలీ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అవును సార్. నేచర్తో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎడ్యుకేషన్ అంటే ఏదో అనుకుంటాం కానీ బట్ మీరు చూస్తే తెలుస్తుంది, సరౌండింగ్ మొత్తం చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇన్ నేచర్. ప్రతి పేరెంట్ ఒక్కసారి మీరు కనుక విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఎందుకంత అంటే వరల్డ్ క్లాస్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ గుజరాత్ లో ఉందా అన్న ఫీలింగ్ అయితే మాకు ఖచ్చితంగా వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అసలు ఈ క్లాస్ రూమ్ లో చదువుకుంటే ఎక్కడ డివియేట్ అవడానికి అవకాశమే లేదు సార్. చాలా బాగున్నాయి. సెంట్రల్ క్యాఫెటీరియా సార్ ఇది. ఓకే. ఇలాంటివి ఓవరాల్ గా 5 ఉన్నాయి క్యాఫెటీరియాస్ ఇన్ క్యాంపస్ లో. ఇలాంటివి 5 ఉన్నాయి క్యాఫెటీరియాస్. ఇది యాక్చువల్ టెక్నికల్ UIT బ్లాక్ సార్ ఇది. ఓకే, UIT బ్లాక్ టెక్నికల్ స్టూడెంట్స్ కోసం ఉన్న క్యాఫెటీరియా మెజారిటీ. డిజైన్ వాళ్ళకి సపరేట్ గా ఉంది, లా వాళ్ళకి సపరేట్ గా ఉంది, డెంటల్ వాళ్ళకి సపరేట్ గా ఉంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ వాళ్ళకి సపరేట్ గా క్యాఫెటీరియాస్ ఉన్నాయి. ఇదంతా కూడా మన క్రికెట్ గ్రౌండ్ సార్ ఇది. టోటల్ ఎవ్రీ డే 5 o'clock కి స్టార్ట్ సార్. 7:30 వరకు మన స్టూడెంట్స్ ఆడతారు. స్టేడియం లైట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. మన దగ్గర వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి సపరేట్ గా. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అన్నప్పుడు ఒక్కసారి నేను అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అన్ని విధాలా మనం చూసాము, అంత బాగుంది అన్న తర్వాత మనం తెలుగు స్టూడెంట్స్ కి చెప్తున్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ కూడా 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. NAC A+ అక్రిడిటేషన్ లో ఉంది. ఈ యూనివర్సిటీకి ఉన్న ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే మనం చదువుకుందాము అనుకున్న స్టూడెంట్ కి 100% ఫెసిలిటీస్ ఎందులో కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తున్న యూనివర్సిటీ కర్ణావతి యూనివర్సిటీ. ఒక్కసారి విజిట్ చేయండి. 100% మీరు యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుని బయటికి వెళ్తారు. అది మీ ఇంట్రెస్ట్ తోనే తీసుకుంటారు, ఎవరు ఫోర్స్ ఉండదు ఇందులో. ఫ్యాకల్టీ అయితే మొత్తం PhD ప్రొఫెసర్స్ ఉన్నారు సార్ లోపల. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ ద్వారా NAC A+ లో చదువుకోవాలనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ క్యాంపస్ సార్ కర్ణావతి యూనివర్సిటీ.